ఓకే. ఈవెన్ ఈ డ్రై నీడ్లింగ్ అనేది ఈ హ్యాండ్ పెయిన్స్ గాని, లేదంటే నీ పెయిన్స్ గాని కూడా వాడొచ్చంటారా? వాడొచ్చు. హ్మ్. ఎనీ పెయిన్ ఇన్ ద బాడీ, డ్రై నీడ్లింగ్ ట్రీట్మెంట్ మోకాలు నొప్పులు కావచ్చు, హ్యాండ్ పెయిన్, టెన్నిస్ ఎల్బో కావచ్చు, రిస్ట్ పెయిన్ కావచ్చు, షోల్డర్ పెయిన్ కావచ్చు, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, యాంకిల్ పెయిన్, పిక్కల నొప్పి. పిక్కల నొప్పికి గూడా పిక్కల నొప్పి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎనీ పెయిన్ ఇన్ ద బాడీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ట్రీట్మెంట్ అనేది కేవలం బోన్స్‌కి సంబంధించిందా? కండరాలకు సంబంధించిందా? ఈ ట్రీట్మెంట్ బోన్స్ కు సంబంధించింది, కండరాలకు సంబంధించింది, నర్వ్స్ కు సంబంధించింది. ఓహ్! నర్వ్స్ కూడా. నర్వ్స్ కూడా. మళ్ళీ సయాటిక్ అంటే నర్వ్ పెయిన్ కదండి, హ్మ్. నథింగ్ బట్ నర్వ్ పెయిన్ అది. సో వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది. హ్మ్. జాయింట్ పెయిన్స్ కూడా ట్రీట్మెంట్ ఉంది. అచ్చా! జాయింట్, షోల్డర్ జాయింట్ పెయిన్, నీ జాయింట్ పెయిన్, ఇలాగా. ఇందాక మీరు పిక్కలన్నారు. పిక్కలంటే అక్కడ నర్వ్స్ అండ్ మజిల్సే ఉంటాయి. బోన్ మజిల్స్ ఉండదు. ఉంటాయి. హ్మ్. అది మజిల్ పెయిన్, నర్వ్ పెయిన్ అనుకోవచ్చు. హ్మ్. అలాగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే. దాంతో బోన్ పెయిన్ కూడా వస్తుంది కదా, కింద మడమ దగ్గర నొప్పి ఉంటుంది, అవును. ఈ అక్కడ మడమ బోన్ ఉంటుంది. హ్మ్. అన్నిటికీ రిలేటెడ్ ఉంటుంది ఒకటి దానికి ఒకటి, అన్నిటికీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.